అవర్ ఛానల్. ఈరోజు మా స్టైల్లో చిక్కుడుకాయ గ్రేవీ ఎలానో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. మరి మనం ముందుగా చిక్కుడుకాయల్ని తోలు తీసి ఇలా వాటర్లో నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే టమాటో మిర్చిని కూడా శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బాండీలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి ఇలా 2-3 మినిట్స్ కలుపుకున్నాక ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కరివేపాకు యాడ్ చేసి మూత పెట్టి లైట్గా మగ్గించుకోవాలి. చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తరువాత టమాటాలు కూడా లైట్గా మగ్గిన చిక్కుడుకాయల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తింటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ ఒకసారి కలిపి మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకుంటూ ఉండాలి. అలా వాటర్ అన్నీ దగ్గరికి వచ్చి కుక్ అయినాక 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఇంతే అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.